హాయ్ హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను డాక్టర్ హారిక ఈఎన్టీ హాస్పిటల్లో ఉన్నాను. నాకు ఈ హాస్పిటల్లో జనరల్గా నాకు నోస్ ఇష్యూ ఉందని చెప్పి కొంచెం చెక్ చేయించుకుందామని చూసినప్పుడు నాకు హారిక హాస్పిటల్ రివ్యూగా గూగుల్లో యూట్యూబ్లో చాలా దొరికాయి. సో దాని ద్వారా రివ్యూస్ చాలా బాగున్నాయని చెప్పి నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్ చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఈవెన్ రిసెప్షన్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. సో నేను ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు నా ఇష్యూని నీట్గా క్లీన్గా ఎవరికి ఏం ఇష్యూ లేకుండా మనకు అర్థమయ్యే భాషలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని బట్టి నాకు సర్జరీ అవసరం అని చెప్పి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని నాకు కొంచెం టైం ఇచ్చారు. ఎలా చేయించుకుంటారు ఏంటి అన్నది ప్లాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా. సో దాన్ని బట్టి నేను సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా ఈవెన్ అందరూ ట్రీట్మెంట్ కానీ అంతా కానీ మెయింటెనెన్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. ఈవెన్ వాళ్ళు చేసేటప్పుడు కానీ ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అన్నది ముందే మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయ్యాక కూడా ఎలా తీసుకోవాలి ఎలా ఉండాలి అని అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను తీసుకున్నాక ఒక 1 వీక్ క్లీనింగ్ అన్నీ చేసుకోమన్నారు. అవి కూడా క్లీనింగ్ ఎలా చేసుకోవాలో కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు. మెడిసిన్స్ కానీ నోస్ కానీ అన్నీ ఎలాగా నోస్ సర్జరీ కూడా నేను చేసుకోకముందు చేసుకున్నాక నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. నాకు ఎప్పుడు ఒకటి బ్లాక్ అయిపోయి ఉండేది. బట్ చేసిన ఇమీడియట్గా నెక్స్ట్ డేకే నాకు ఆ ఫ్రీనెస్ కానీ అందులో ఉన్న కంఫర్ట్ చేసిన తర్వాత ఉండే కంఫర్ట్ అనేది తర్వాత వెంటనే తెలిసింది. ఒక 1 వీక్ లైట్గా ఏమైనా నైట్గా పెయిన్ ఉన్నా సరే దానికి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ ఇచ్చారు. 1 వీక్కి చాలా సెటిల్ అయిపోయింది. 1 వీక్ తర్వాత ఎవ్రీ వీక్ చెకింగ్కి వస్తున్నాను నేను. వాళ్ళు క్లీన్ చేసి వాళ్ళు నీట్గా చూస్తున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నాది 2nd వీక్. ఇప్పుడు నాకు అసలు ఎటువంటి ప్రాబ్లము లేదు, చాలా కంఫర్ట్గా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ డాక్టర్ హారిక ఏఎన్టీ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్. వస్తే నాకు చాలా ఇబ్బంది ఉన్నది. చాలా మంచిగా చూసింది మేడం. నీకు ఆపరేషన్ కావాలన్నది. సర్జరీ కూడా చాలా మంచిగా చేసింది. తొందరగా కవర్ అయ్యింది. నాకు చాలా మంచి మేడం. చుట్టుముట్టు ఏరియాలో ఇంత మంచి మేడం ఏడ దొరకదు. అన్నీ మంచిగా తక్కువ మందులు ఇస్తుంది. తక్కువ మందులతోటి కూడా మంచిగా చేస్తుంది. చాలా మంచి మేడం హారిక మేడం. చెవు సర్జరీ చేస్తే చెవు సర్జరీ కొంచెం వినిపించకుండానే ఉండేది. చాలా మంచిగా వినిపిస్తుంది. చాలా మంచి మేడం. ఈ ఎల్లటికి 8వ తారీఖు చేసింది. 8వ తారీఖు కరెక్ట్ నెల రోజులు అయింది మేడం. చాలా మంచిగా అనిపించింది. మంచిగా తొందరగా గుర్తుపడుతుంది. ఏ రుకుమతు చెవు కానీ ముక్కు కానీ ఒకటే మాటల్లో 2 మాటల్లో 10 మాటలు మాట్లాడతలేదు. ఒకటే మాటల్లో మంచిగా మేడం. ఇంత మంచి మేడం ఎక్కడ దొరకదు మనకు. ఇంత శరీరాన్ని ఇంత మంచిగా పాటిస్తుంది. చాలా చెప్పలేనంత మంచిగా